ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి 2 అరెస్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 కేసుల్లోనూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఒక వ్యక్తి స్వయంగా బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అప్పుడు ప్రభుత్వానికి కొమ్ము కాశాడు అన్న ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేస్తే, మరొక కేసులో స్వయాన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజల ప్రాణాలను హరించేలా లక్షల కోట్ల స్కామ్ చేసింది అంటూ మద్యం స్కామ్లో ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా చూస్తుంటే అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరి ఈ కేసుల్లో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఎలాంటి సెక్షన్స్ వీళ్ళపై ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన పాప్కార్న్ వీక్షకులకు. సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చెప్పి ఇప్పుడు మధు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్ కసిరెడ్డి మద్యం స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మద్యం తరలించారని కావచ్చు, ఈ మద్యం పాలసీలో అలాగే పార్టీకి ఫండ్ వచ్చేలాగా మద్యం పాలసీని రూపొందించాలని కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను ఆదేశించారని చెప్పారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇంకా దీంట్లో ఏవన్గా ఉండబోతున్నారంటారా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్లో? అందుకే నిన్న ఆయన పిఎస్సి మీటింగ్లో ప్రెస్టేషన్కి గురయ్యారంటారా? ఇప్పుడు ఎవరైనా ఏదైనా కేసుని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, విజయసాయి రెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా లాజికల్ అంటే ఏంటి? దీన్ని ఒక ఎవరైతే ఎండ్ బెనిఫిషరీ ఉంటాడో ఆయన్ని బయటికి తీయమన్నట్టు చెప్తున్నారు. దీని మీదే అసలు రాష్ట్రంలో ఈ మద్యం కేసులో ఎవరు ప్రధాన లబ్ధిదారు అనే దాని మీద చర్చ జరుగుతుంటే విజయసాయి రెడ్డి గారు కావాలని కసిరెడ్డే దీనికి కర్త కర్మ క్రియ అని ఒక స్లోగన్ ఇచ్చాడు. అంటే కేసుని పూర్తిగా దృష్టిని మళ్లిస్తానికి ఇచ్చాడా అన్నట్టుగా. కసిరెడ్డి ఎవరతను? ఒక చిన్న సలహాదారు. అతను 50 మంది సలహాదారులో కసిరెడ్డి ఒకడు. అతనికి ఇచ్చిన పని యాక్చువల్గా ఐటీ కోసం అని తీసుకొచ్చారు. ఐటీలో ఇంత డబ్బులు రావు, ఇక్కడ బాగా డబ్బులు వస్తుందని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా ఒక కమిటీని పెట్టాడు. మద్య విధానం మీద మనకు ఆదాయం రావాలి, ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తే మనకి పార్టీకి వ్యక్తిగతంగా మనకి రావాలి, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఒక స్కీమ్ తయారు చేయమని ఒక బ్రీఫ్గా ఒక కమిటీని పెట్టాడు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తోడల్లుడు, ఎవరు కసిరెడ్డి తోడల్లుడు, తర్వాత ఏమో అతను దాన్ని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అని అతను అసిస్టెంట్, వీళ్ళు. తర్వాత సీఎంఓలో ఉండే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ మీరు కూర్చుని ఒక స్కీమ్ వర్కౌట్ చేయండి అని అంటే ఫస్ట్ మీటింగు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో పెట్టారు. పెట్టినప్పుడు ఇతను చెప్పిన మాట ఏంటి? ఫస్ట్ మాట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకి ఈ మద్యం విధానాన్ని రూపొందిస్తూ మద్యంలో వచ్చే ముడుపులన్నింటినీ ఒక పద్ధతి ప్రకారంగా పార్టీ వైపుకి నా వైపుకి మళ్ళించమని ఒక ఆదేశం ఇచ్చాడని చెప్పాడు. సహజంగా ఎప్పుడైనా చివరికి వస్తుంది ఎవరు ఈ ఎండ్ యూజర్ అని, ఎండ్ బెనిఫిషరీ అని. ఎండ్ బెనిఫిషరీ ఇతనని ముందే వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల ధ్వంసం ఎన్ని అన్నారు సారా. అసలు అంతకుముందు ఒక విధానం అంటూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు పారదర్శకంగా ఒక సాఫ్ట్వేరు, హార్డ్వేరు అన్నీ ఉన్నాయి. ఎక్కడ నుంచి ఏ లిక్కర్ ఎన్నికే వస్తుంది, ఏపీ బెవరేజెస్లో స్టాక్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వీళ్ళు ఎంత మార్జిన్ ఉంచుకుంటారు, మళ్ళీ ఎంత మార్జిన్ పెట్టి అమ్ముతారు, ఎండ్ యూజర్కి ఎంతకి వెళ్తుంది, ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. ఎప్పుడు ప్రింట్ నొక్కినా కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ సేల్ ఎంత, ఆదాయం ఎంత, ఎక్కడ ఏ డిస్టిలరీ నుంచి ఎంత స్టాక్ వచ్చింది, ప్రతిదీ ఉంటుంది. ఎంత డిస్మాంటిల్ చేశారు, పక్కకు తోసేయండి. ఇది కేవలం అనధికారికంగా జరగాలి, కేవలం నగదు రూపంలో మాత్రమే జరగాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో, ఎట్టా వస్తుందో మూడో కంటికి తెలియకూడదు. ఇవి మీరు ఒక విధానాన్ని రూపొందించుకోండి. తర్వాత మీరు ఇట్లాంటి సెల్ ఫోన్లు ఇవన్నీ వాడొద్దు. వీటితో కనుక వాడితే మళ్ళీ ఎక్కడికక్కడ రికార్డులు తీస్తారు. కొత్త ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసుకోండి, హైటెక్ ప్లాట్ఫామ్స్. అంటే అంతర్జాతీయ డాన్లు, అంతర్జాతీయ కుంభకోణాలు తయారు చేసేవాళ్ళు ఎలా చేస్తారు. మొన్న మధ్య ఢిల్లీ వాళ్ళు లిక్కర్ స్కామ్లో వారం మించి ఫోన్లు ఆడలా. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు వీళ్ళని నిఘా ఉంచుతాయి అని చెప్పేసి పెద్ద పెద్ద ఫోన్లు అవతల పారేశారు. అట్లా
అంతకన్నా హైటెక్. ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా చాలా కీలకమైన వ్యక్తి ఇందులో. ఆయన ఏం చెప్పాడు, ఇందులో కర్త కర్మ క్రియ కసిరెడ్డి అని చెప్పాడు. కసిరెడ్డి ఏం చెబుతున్నాడు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019 ఆగస్టులోనే మాకు ఈ ఆదేశాలు ఇచ్చారు, మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్ని బట్టి మేము వర్కౌట్ చేశాము. తర్వాత ఈ పాత విధానాలు, పాత సిస్టమ్స్, కంప్యూటర్సు అన్నీ తీసేశారు. వీళ్ళు హై లెవెల్ ప్లాట్ఫారం ఎవరికీ తెలియకుండా కోడ్లో కండక్ట్ చేశారు వీళ్ళ కాన్వర్జేషన్స్ అన్నీ. రెండోది డబ్బులు పేమెంట్లు కూడా నగదు రూపంలో వేరువేరు పర్సన్స్ వేరువేరు ప్రదేశాల నుంచి తీసుకురావటం. ప్రతి 5-6 రోజులకి అసలు సిస్టమ్ అంతా క్లీన్ అయిపోవాలి. ఈ ఆర్థికంగా ఈ 5-6 రోజుల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించినటువంటి ఎటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా మిగలకూడదు. ఎవరి దగ్గర బాకీ కూడా ఉండకూడదు. మొత్తం ఎక్కడికైతే జారాలో ఆ ఎండ్ లాజికల్ ఎండకు వచ్చేసేయాలి. అట్లా మేము తయారు చేశాము, ఆ విధానంతో నడిపామని చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పేర్లు కూడా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇది 8 దశల్లో వెళ్ళింది దాదాపుగా. తర్వాత డబ్బులు పేమెంట్లు కూడా రకరకాల కంపెనీలు, ఇప్పుడు గతంలో సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఎలా క్రియేట్ చేశాడో విజయసాయి రెడ్డి అంతకన్నా మాస్టర్ మైండ్. అప్పుడు జరిగిన తప్పులను కూడా సరిదిద్దుకుని ఇప్పుడు ఎక్కడ ఏ వ్యవస్థకి దొరకనటువంటి అకౌంట్లు తయారు చేశారు. ఆ జ్యువెలరీ షాపులకి వేయించారు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలకి వేయించారు, ఇంకా ఏయో సంస్థలు. అవి ఎవరికి ఏం తెలీదు. అవి కేవలం ఈ డబ్బుల్ని తీసుకెళ్ళటానికి పెట్టినటువంటి పీజన్ హోల్స్ అంటారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఆ పావురాన్ని ఏ సైజుని బట్టి ఆ సైజు పెడతారు. అందుకే ఇవాళ ఈ కుంభకోణంలో ఎక్కడా కూడా గతంలో లాగా ఇంత భారీ కుంభకోణం అని ప్రధానమంత్రి చెప్పినప్పటికీ కూడా బయటికి కనపడనట్టుగా ఒక 4,000 కోట్లు మాత్రం మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు వెళ్ళి, ఒక 2,000 కోట్లు ఆ సుశీల్ రెడ్డి అనే అతని వ్యక్తి ద్వారా, సునీల్ రెడ్డి ద్వారా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీ ఉంది ఒకటి, బిల్డర్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని ద్వారా కొంత ఆఫ్రికాకు ఒక 2,000 వెళ్ళినాయి. ఇప్పుడు అది ఈడీ దిగితే కానీ ఆ విషయాలు బయటికి రావు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద కేసుని ఇవాళ సిట్ కూడా పరిష్కరించాలంటే కూడా కష్టం. జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దిగాలి. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే అతను కసిరెడ్డి ఫస్ట్ మీటింగుల్లోనే అప్పటికి జరుగుతున్న అమ్మకాలను బట్టి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు. ప్రతి నెల మినిమం 50 నుంచి 60 కోట్లు అంటే అతి సునాయాసంగా మిగులుతాయి. ఇంకా అప్పుడు వీళ్ళు ఇంకా కొత్త విధానం ఏం చేశారంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోతాం, మనమే డిస్టిలరీస్ని ఆక్రమిస్తాం. వాళ్ళ అకౌంట్లు కూడా వీళ్ళే హైజాక్ చేసి వాడుకున్నారు. అసలు వాళ్ళ పేరు వాళ్ళది కానీ అకౌంటు, అందులో ఎంత వేసారో ఎంత తీశారో ఏ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయో కూడా నిజమైన అకౌంట్ హోల్డర్లకు తెలీదు. అంటే డిస్టిలరీస్ని ఫిజికల్గా ఆక్రమించుకోవడంతో పాటు వాళ్ళ అకౌంట్స్ని కూడా హైజాక్ చేశారు. కంప్యూటర్స్ని హైజాక్ చేస్తారు చూడండి, వెబ్సైట్స్ని, ఆ విధంగా చేశారు. ఆ 50-60 కోట్లని వాళ్ళు అనుకున్నారు కానీ దాన్ని ఇంకా వీళ్ళ ఎఫిషియన్సీతో వీళ్ళ బ్రెయిన్తో ఇంకా పెంచారు దాన్ని. బహుశా 100 కోట్లకో 150 కోట్లకో కూడా తీసుకెళ్లారు. అవి అంతా కూడా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి జారబట్టే కసిరెడ్డి ఈ 5 సంవత్సరాలు ఇదే ఉద్యోగంలో కొనసాగాడు. తను అంటే ఇందులో కూడా ఎవరి వాళ్ళు తీసుకున్నారు. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, వాళ్ళ గుడ్డలు ఓడదీస్తాను, ఇంకా సగం గుడ్డలే ఓడదీశాను మొన్నంటే, ఇప్పుడు ఈ కసిరెడ్డి ఆయన గుడ్డలు కూడా ఓడదీశాడు. ఈ మొత్తం కుంభకోణంలో నేను ఎంత భాగస్వామినో విజయసాయి రెడ్డి కూడా అంతే భాగస్వామి. మిథున్ రెడ్డి ఎవడో తక్కువ తినలేదు, మేము ఎవడో తినాల్సినంత తిన్నాం అనేది అతను చెప్పేశాడు. కాబట్టి ఈ కుంభకోణాన్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇది మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుందా అంటే చుట్టుకునేదే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి. అది ఫస్ట్ ఆయనే వస్తాడు A1గా ఇందులో.